వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజండి మోకాళ్ళ నొప్పులకి మన ఇంట్లో దొరికే ఒక చక్కటి పరిష్కారం ఉంది. ఈ రెమెడీని మీరు ఫాలో అవుతే గనక షూర్‌గా మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి. అట్ ద సేమ్ టైమ్ గుజ్జు గూడా పెరుగుతుంది అని జెప్పేసి అంటున్నారు. డైటీషియన్ అండ్ హోమియోపతి డాక్టర్ హేమంత్ గారు. సో, సార్ ద్వారానే అసలుకి ఈ రెమెడీ ఏంటో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. సార్ ఈ మధ్య కాలంలో చాలా ఒకప్పుడు పెద్దవాళ్ళు చూసేవాళ్ళం మన మోకాళ్ళ నొప్పులు. ఈ మధ్య కాలంలో 20 ఇయర్స్ దాటిన తర్వాత ప్రతి ఒక్కరిలో వస్తా ఉన్నాయి. సో, ఈ ఈ ప్రాబ్లమ్ రావడానికి గల కారణాలేంటి? సో, ఏంటంటే మోకాళ్ళ నొప్పులు అంతకుముందు మీరన్నట్టుగా ఓల్డ్ ఏజ్‌లో వచ్చేవండి. సో, 50+, 60+ ఉన్నవాళ్ళు ఇప్పుడు ఏజ్‌తో సంబంధం లేకుండా సో, మెయిల్, ఫీమేల్ అని జెండర్ తేడా లేకుండా ప్రతి ఒక్కళ్ళకి పెయిన్స్ వస్తున్నాయి. దీనికి ముఖ్య లక్షణంగా మనం చూసుకుంటే అండి విటమిన్ డి డెఫిషియన్సీ. సో, ఏంటంటే ఇప్పుడున్న వాళ్ళు బయట ఎండకి తిరగటం గానీ, ఇవి గానీ ఏమీ ఉండట్లేదు. 100లో 90% ఆఫ్ పీపుల్‌కి విటమిన్ డి డెఫిషియన్సీ అనేది బాగా ఉంటుంది. ఓకే. సో, దాంతో పాటు ల్యాక్ ఆఫ్ మస్కులర్ యాక్టివిటీ. సో, ఏంటంటే సెడెంటరీ లైఫ్‌కి ఇప్పుడు బాగా అలవాటు పడిపోయారు. సో, ఫిజికల్ యాక్టివిటీ ఏమి ఉండట్లేదు. సో, అది మెయిన్ రీజన్ ఉంటుంది. మేజర్ రీజన్ ఏంటంటే ఒబెసిటీ అండి. ఇప్పుడేంటంటే అంతకుముందు మీరు బాగా ఒళ్ళు చేసిన వాళ్ళని చూడాలంటే చాలా ఫ్రీక్వెంట్‌గా తక్కువగా చూసేవారు. ఇప్పుడు ఫ్రీక్వెంట్‌గా చూస్తున్నారు. సో, ప్రతి ఒక్కళ్ళకి ఒబెసిటీగానే ఉన్నారు. సో, ఉండవలసిన వెయిట్ కన్నా అధిక బరువులో ఉంటున్నారు. ఓకే. సో, ఆ అధిక బరువు వల్ల కూడా వాళ్ళకి ఆ మోకాళ్ళ నొప్పులొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓకే సార్. ఇంకొకటి ఈరోజు మన ప్రేక్షకులకు అలాంటి వాళ్ళకి ఎలాంటి రెమెడీ చెప్పబోతున్నారు? సో, ఇప్పుడేంటంటే అండి వీళ్ళకి ఈ పెయిన్స్ వచ్చిన వాళ్ళకి సో, ఎక్స్‌టర్నల్‌గా ఏమైనా ఇప్పుడు ఏంటంటే ఈ పెయిన్స్ వచ్చిన వాళ్ళకి 90% అందరూ పెయిన్ కిల్లర్స్ టాబ్లెట్స్ వాడటం బాగా చేస్తున్నారు. సో, ఎప్పుడైతే ఈ పెయిన్ కిల్లర్స్ టాబ్లెట్స్ చేస్తున్నారో ఆ టైంకి తాత్కాలికంగా పెయిన్ ఉపశమనం పొందడమే తప్ప పర్మనెంట్‌గా రావట్లేదు. సో, ఎక్స్‌టర్నల్‌గా ఒక ఆయిల్ మనం అప్లై చేసుకుంటే తాత్కాలికంగా ఆ పెయిన్‌ని ఉపశమనం పొందే అవకాశాలు చాలా వరకు ఎక్కువగా ఉంటాయి. ఓకే సార్. ఏంటి సార్ అది రెమెడీ? సో, మెయిన్ ఇష్యూ ఏంటంటే అండి ఇప్పుడు మనం ఇంట్లోనే ప్రతి ఒక్కరి ఇంట్లోనే దొరుకుతుందండి. క్యాంఫర్ అంటారు. ఓకే. సో, కర్పూరం అంటారు. ఓకే. సో, ఈ కర్పూరాన్ని మనం ఏం చేస్తామంటే దీనిలో మెంథాలిక్ ప్రాపర్టీ ఉంటుంది. ఓకే. సో, దీనివల్ల ఏంటంటే మీకు పెయిన్ అనేది చాలా వరకు బెటర్‌గా రిలీఫ్ వస్తుంది. సో, ఈ క్యాంఫర్‌ని మీరు ఏం చేస్తారంటే క్రష్ చేసి ఓకే. ఆయిల్‌లో కొబ్బరి నూనెలో మిక్స్ చేస్తాం. ఓకే సార్. ఆయిల్‌కి తగ్గట్టుగా ఓకే. ఇలా క్యాంఫర్‌నేసి, కర్పూరాన్నేసి ఓకే. ఇలా మిక్స్ చేయాలి. ఓకే సార్. ఈ కొబ్బరి నూనెలోని మీరు ఎక్కువే కలపాలండి. సో, బేస్డ్ ఆన్ పెయిన్ అన్నమాట. ఓకే. పెయిన్ సివియారిటీ ఎక్కువగా ఉందనుకోండి. ఓకే. సో, ఎంతైతే ఆయిల్ తీసుకుంటారో అంతకు తగ్గగా క్యాంఫర్. సో, ఓకే. కర్పూరం తీసుకోండి. సో, ఇంతకన్నా పెయిన్స్ ఇంకా ఎక్కువున్నాయంటే ఇందులో బయట వాంపు అని కూడా దొరుకుతుందండి. ఓకే. అది కూడా యాడ్ చేసుకుంటే ఇంకా బెటర్‌గా ఉంటుంది. ఓకే సార్. సో, ఇది ఎక్స్‌టర్నల్‌గా అప్లై చేసుకుంటే పెయిన్ బాగా రిలీఫ్ వస్తుంది. ఓకే. మీకు ఎక్కడైతే పెయిన్స్ వస్తున్నాయో కొంతమంది ఏంటంటే జనరలైజ్డ్ పెయిన్స్ వస్తాయి. సో, ఈ మోకాళ్ళ నొప్పనే కాదు. సో, మెడ నొప్పి గాని, భుజాల నొప్పులు గాని, కాళ్ళ నొప్పులు గాని ఏదో ఒక జనరలైజ్డ్ పెయిన్స్ అనేది వస్తుంది. వాళ్ళకి ఈ పెయిన్ కిల్లర్స్ టాబ్లెట్స్ వేసుకోకుండా ఉపశమనం పొందడానికి ఈ ఆయిల్ చాలా వరకు బెటర్‌గా ఉపయోగపడుతుంది. ఓకే సార్. సరే వీళ్ళకి ఇప్పుడు ఆల్రెడీ మోకాళ్ళ నొప్పులు తగ్గడానికి మీరు చెప్పారు. ఫుడ్ కూడా ఏమన్నా చేంజ్ చేసుకోవాలా? సో, ఫుడ్ అనేది చాలా వరకు మెయింటైన్ చేస్తుందండి. సో, ఈ మోకాళ్ళ నొప్పులు రావడానికి ఇందాక మనం రీజన్ చూసినట్టు సో, డైట్ అనేది చాలా వరకు బెటర్ ఇంపార్టెంట్. సో, ఇందాక వాళ్ళ దాంట్లో ఏముంటే దాని నుంచి బయటపడాలి. సో, ఒబెసిటీ ఉన్నారనుకోండి. ఒబెసిటీ నుంచి బయటపడాలి. సో, అధిక బరువు ఉంటే అధిక బరువు నుంచి బయటికి రావటం. సో, మస్క్యులర్ యాక్టివిటీ ఏం లేకపోతే వాళ్ళు ఎక్సర్‌సైజ్‌లు చేయటం. విటమిన్ డి డెఫిషియన్సీ ఏమైనా ఉంటే దాన్ని సెటరేట్ చేసుకోవటం. సో, దీంతో పాటు ఫుడ్, డైట్ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తది. ఓకే. సో, వీళ్ళకి ఏమేం ఫుడ్స్ కావాలా? సో, కాల్షియం ఫుడ్స్ కావాలి. ఓకే. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఫుడ్స్ కావాలి. ఇంకోటేంటంటే అండి, ఈ ఎక్కడైతే ఈ మోకాళ్ళ మధ్యలో కార్టిలేజ్ అరిగిపోతూ ఉంటుందండి. సో, 2 మోకాళ్ళ మధ్యలో కార్టిలేజ్ అరిగిపోవడం కొందరిలో సౌండ్స్ కూడా వస్తున్నాయి. టక్ టక్ అని సౌండ్స్ కూడా వస్తున్నాయి. ఓకే. ఈ కార్టిలేజినస్ ఫుడ్ కావాలి. సో, నంబర్ 1 కాల్షియం ఫుడ్స్ మనం తీసుకుందాం. సో, ఓకే. వీళ్ళకేంటంటే కాల్షియం తగ్గటం వల్ల 2 మోకాళ్ళ మధ్య 2 మోకాళ్ళు ఇలా ఉంటాయండి. యెస్. మధ్యలో సైనోవియల్ ఫ్లూయిడ్ అని ఉంటుంది. ఓకే. మన వాడుక భాషలో మోకాల్లో గుజ్జు. ఓకే. సో, గుజ్జు అరిగిపోయిందని అంటారు. సో, మోకాలు 2లో గుజ్జు అరిగిపోయినప్పుడు 2 ఇలా దగ్గరికొచ్చేస్తాయి. ఓకే. ఆ దగ్గరికొచ్చినప్పుడు పెయిన్ అనేది సివియారిటీలో ఉంటుంది. ఓకే. సో, ఈ కాల్షియం సంబంధించిన ఫుడ్స్, ఈ మధ్యలో కార్టిలేజ్‌కి సంబంధించి బయటకు ఉబ్బు ఉంటుంది. ఇన్‌ఫ్లమేషన్ ఉంటుంది. ఈ ఇన్‌ఫ్లమేషన్ తగ్గకుండా కూడా మనం ఫుడ్స్. ఓకే. నంబర్ 1 కాల్షియం ఫుడ్స్ మనం చూసుకుంటే నువ్వుల్లో అధిక మోతాదులో కాల్షియం ఉంటుంది. ఓకే సార్. సో, మనం డైలీ ఇంటేక్‌లో ఎలా తీసుకున్నా నువ్వులనేది మన బాడీలో ఎలాగైనా చేసుకోవాలి. ఓకే. సో, ఎర్లీ మార్నింగ్ లేవంగాల్నే కొద్దిగా నువ్వులు తింటాం. లేదా వంటలో ఏదైనా ఆ నువ్వుల పొడి చేసుకొని వంటలో వేసుకొని తినడం. పూర్వకాలంలో ఎక్కువగా నువ్వులు తినేవాళ్ళండి. ఓకే. సో, ఇప్పుడు నువ్వులు తినడం చాలా వరకు తగ్గించారు. హైయెస్ట్ కాల్షియం అంటే నువ్వుల్లో ఉంటుంది. జగేరి బెల్లంలో ఉంటుంది. 2
యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఫుడ్స్. సో, ఏదైతే ఫుడ్స్ మనం తీసుకుంటామో, ఈ వాపుని తగ్గించాలి. సో, ఈ వాపుని తగ్గించిన దాంట్లో ఫ్రూట్స్, నట్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, వాటర్‌మెలన్ సీడ్స్ ఇలాగా డ్రై ఫ్రూట్స్‌లోని, నట్స్‌లోని సో, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చాలా వరకు బెటర్‌గా ఉంటాయి. ఓకే సార్. సో, ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ప్రాపర్టీ కూడా ఉండటం వల్ల వీళ్ళకి ఎక్కడైతే ఇన్‌ఫ్లమేషన్ ఉంటుందో, ఆ ఇన్‌ఫ్లమేషన్ కూడా తగ్గుతుంది. నంబర్ 3 కార్టిలేజినస్ ఫుడ్ అండి. ఈ 2 మోకాళ్ళ మధ్యలో ఇప్పుడు దాకా మన వాళ్ళు పెయిన్ తగ్గుతుంది, బెటర్‌గా ఉంటారు. ఈ 2 మోకాళ్ళ మధ్యలో గుజ్జు ఎరిగిపోయింది. సో, ఆ గుజ్జు వాళ్ళకి రావాలి. సో, ఆ గుజ్జు రావాలంటే మనం ఏమేం ఫుడ్ తీసుకోవాలి? ఏంటంటే కార్టిలేజన్ మీకు నల్లేరకాళ్ళు దొరుకుతాయండి. ఓకే సార్. సో, ఈ నల్లేరకాళ్ళు తీసుకోవటం వల్ల 2 మోకాల్లో గుజ్జు బాగా పెరుగుతుంది. ఓకే సార్. సో, ఇంట్లో బెటర్‌గా దొరికేది ఏంటంటే అండి మునగాకు అంటారు. ఓకే సో, సార్. మనకి మునక్కాయలు అవి చూస్తుంటాం. వాటికి సంబంధించిన లీవ్స్ మునగాకు. ఈ మునగాకుని తీసుకుంటే కార్టిలేజెస్ చాలా బెటర్‌గా పడుతుంది. సో, ఈ మునగాకుని పప్పులో వేసుకోవటం గాని, లేదా ఈ మునగాకుని కారప్పొడి చేసుకొని తినడం గాని అంటే మనం ఇంటేక్ ఎలాగన్నా తీసుకోవటమేనండి. సో, మునగాకు ఒక్కటే అంటే మనం తినలేం కదా! సో, వాళ్ళు తీసుకునే విధానాన్ని బట్టి ఆ మునగాకుని, ఈ నల్లేరకాయలని తీసుకుంటే పెయిన్స్‌కి 100కి 99% బాగా రిలీఫ్ వస్తాయండి. ఓకే సార్. సార్ మనం ఈ రెమెడీని ఎప్పుడెప్పుడు అప్లై చేసుకోవాలంటారు? ఎప్పుడైతే ఈ మోకాళ్ళ నొప్పులు అధికంగా ఉంటాయండి. సో, ఏంటంటే ఈ వింటర్ సీజన్‌లో గాని, చలికాలంలో నొప్పులు ఎక్కువగా ఉంటాయి. ఎండాకాలంలోనే నొప్పులు ఎక్కువగా ఉంటాయి. సో, ఏంటంటే ఈ పెయిన్ సీజనల్ వేరియేషన్ వల్ల వీళ్ళకి నొప్పులు బాగా బెటర్‌గా ఉంటాయి. సో, ఎప్పుడైతే ఈ నొప్పులు ఎక్కువగా ఉన్నాయో, ఇంట్లో మనం డైట్ మార్చుకుంటూ, సో, ఏం డైట్ తీసుకున్నారో ఆ డైట్ తీసుకుంటూ, పైన ఎక్స్‌టర్నల్‌గా మనం అప్లై చేస్తే, సో, మార్నింగ్ పూట, నైట్ టైమ్. సో, సాధారణంగా ఏంటంటే నైట్ టైమ్ పెయిన్స్ ఎక్కువవుతూ ఉంటాయి. సో, మార్నింగ్ వర్క్‌లో ఉండి దాని గురించి అంత పట్టించుకోం. నైట్ టైమ్ పెయిన్స్ ఎక్కువవుతూ ఉంటాయి. సో, నైట్ టైమ్ పెయిన్స్ ఎక్కువైపోయినప్పుడు ఈ ఆయిల్‌ని ఎక్స్‌టర్నల్‌గా మనం అప్లై చేసుకుంటే తాత్కాలికమైన రిలీఫ్ వస్తుంది. మనం తీసుకునే ఆహారం ద్వారా పర్మనెంట్‌గా తగ్గుతుందండి. సార్ ఈ మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి అనడానికి ఏమైనా సింప్టమ్స్? సరే ఈ మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి అని చెప్పడానికి చాలా సింప్టమ్స్ ఉన్నాయండి. సో, ఏంటంటే ఆస్టియో ఆర్థరైటిస్ అని, సో, ఇలా డిఫరెంట్‌గా ఆర్థరైటిస్ కంప్లెయింట్‌కి సంబంధించిన దానిలో మోకాళ్ళ నొప్పులు బాగా ఉంటాయి. సో, కొంతమందికి ఏంటంటే సో, ఎర్లీ మార్నింగ్ లేవంగానే పెయిన్ బిగిన్ అవుతుంది. సో, డే బిగిన్ విత్ పెయిన్ అంటారు. సో, ఎర్లీ మార్నింగ్ వాళ్ళు బెడ్ మీద నుంచి కాలు కింద పెట్టంగానే మోకాళ్ళలో నొప్పి ఎక్కువగా ఉంటుంది. సో, మోకాలు ఉబ్బి ఉండటం, సో, ఇన్‌ఫ్లమేషన్‌గా కనిపిస్తూ ఉంటుంది. అన్‌బేరబుల్ పెయిన్. సో, పెయిన్ అనేది ఆ డీజనరేషన్ యొక్క సివియారిటీని బట్టి ఉంటుందండి. సో, ఎప్పుడైతే మోర్ డీజనరేషన్ అవుతుందో మోకాల్లో స్క్రిప్టెస్ అంటారు. సౌండ్ వస్తుంది. సో, టక్ 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 అని సౌండ్ వస్తుంది. మోకాలు డీజనరేషన్ ఎక్కువగా అయ్యింది అంటే ఈ సౌండ్ వస్తుందని మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఓకే సార్. నిజంగా సార్ ఈరోజు మన ఇంట్లో దొరికే కర్పూరము, మన ఇంట్లో దొరికే కొబ్బరి నూనె ఈ రెండిటిని మిక్స్ చేసుకొని మన కాళ్ళకి అప్లై చేసుకోవడం వల్ల మోకాళ్ళ నొప్పులు ఇన్‌స్టాంట్‌గా తగ్గుతాయని చాలా చక్కగా వివరించారు. అట్ ద సేమ్ టైమ్ మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లము లైఫ్‌లో మళ్ళీ రాకుండా వచ్చిన వాళ్ళకు గుజ్జు రావడానికి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? ఎలాంటి ఫుడ్ తీసుకుంటే ఈ ప్రాబ్లమ్ నుంచి మనం బయటపడతామని చాలా చక్కగా వివరించారు సార్. చూసారు కదా మీరు కూడా ఈ సార్ చెప్పినట్టు ఈ రెమెడీని ఫాలో అవ్వండి. మీ మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లమ్ నుంచి బయటపడండి. సార్ మన ప్రేక్షకులకు ఇంత మంచి రెమెడీ చెప్పినందుకు థాంక్ యూ సార్.